వామ్మో! వాయ్యో! ఇటువంటి క్యారెక్టర్‌ని 'బిగ్ బాస్‌లో' అసలు ఎక్స్‌పెక్టే చేయలేదండి. అసలు ఎవరు ఉన్నా లేకపోయినా మాత్రం సోనియా ఒక 10 వీక్స్, 12 వీక్స్ ఖచ్చితంగా ఉంటదండి. అటువంటి బిహేవియర్ ఆమెలో ఉంది. వామ్మో! ఇలా ఇన్‌ఫ్లూయెన్స్ చేయొచ్చా మనుషుల్ని? ఇలా ఇన్‌ఫ్లూయెన్స్ చేయొచ్చా మిగతా కంటెస్టెంట్స్‌ని అని ఇంతవరకు ఎవరికీ తెలిసుండదు. అటువంటి ఒక క్యారెక్టర్ తీసుకొచ్చారు 'బిగ్ బాస్'. బాబోయ్! అసలు ఎక్స్‌పెక్టే చేయలేదండి. స్టార్టింగ్ అవసరం లేనప్పుడు నిఖిల్‌తోనే గొడవ పెట్టుకుంది. అవసరం రాగానే వెంటనే ఎళ్లి సారీ చెప్పుకొని తన అవసరాన్నయితే తీర్చేసుకుందండి. బాబోయ్! ఎలా వస్తాయో ఇటువంటి ఐడియాలయితే నాకైతే అర్థమే కావట్లేదు. నిఖిల్ ఎందుకు ఈమె మాయలో పడ్డాడని కూడా ఒక పెద్ద డ్రామా అండి. అసలు అర్థమే కావట్లేదు. ఏంటి? ఎందుకు ఈమె మాయలో పడ్డాడు అని చెప్పనేసి. ఎందుకంటే తన పర్సనల్ లైఫ్‌ని మొత్తం ఈమె కంట్రోల్ చేస్తున్నట్టుంది. ఎలా ఉండాలి అది కూడా మొత్తం ఈమె దగ్గరే చెప్తుంది. 'బిగ్ బాస్' అయితే ఒక ఆప్షన్ ఇచ్చారండి. సో, ఆల్రెడీ నిఖిల్ వాళ్ళ క్లాన్ విన్ అయింది కాబట్టి నిఖిల్ అయితే చీఫ్ అవుతాడు. చీఫ్ కంటెస్టెంట్ అవుతాడు. నెక్స్ట్ ఇంకొక చీఫ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి కదా! కంటెండర్‌గా. ఆ అవకాశం ఆ రెడ్ ఎగ్ ఎవరికైతే ఇస్తారో వాళ్ళకైతే అవకాశం దక్కిద్ది అని చెప్పన్నారు. నిఖిల్ ఒకవేళ ఫ్రెండ్‌షిప్ బట్టి ఇస్తే మణికంఠకి ఇచ్చుండాలి. లేదంటే గేమ్ పరంగా ఇస్తే సీతకైనా ఇవ్వాలి. బట్ అప్పుడే గొడవేసుకున్న సోనియాకి ఆ గుడ్ అయితే ఇచ్చాడు. ఆమె కరెక్ట్‌గా సమయానికి గుడ్ రెడ్ ఎగ్ ఎవరికిస్తావు డిసైడ్ చేసుకో అని చెప్పినప్పుడే వెళ్ళి నిఖిల్ దగ్గరికెళ్ళి సారీ చెప్పింది. అన్న అప్పుడే నైస్‌గా కరిగిపోయాడు. అంత గేమ్ ఆడి అసలు ఎర్ర ఎగ్ గురించి చెప్పిందే సీత. ఏదో ఒక అడ్వాంటేజ్ ఉంటది ఎళ్లి తీసుకో అని చెప్పనేసి ఆ రెడ్ ఎగ్ గురించి చెప్పిందే సీత. అదంతా పక్కన బెట్టేసి అసలు ఎందుకు ఇంత ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నాడో అర్థమే కావట్లేదండి నిఖిల్. అసల ఆ నిఖిల్ సీతకి ఇచ్చునుంటే చాలా బావుండును. ఎందుకంటే ఆమె గేమ్ గూడా 100% బాగా ఎఫర్ట్స్ పెట్టింది. ఇంతకుముందు గూడా ఆయన క్లాన్‌లో గెలవడానికి గూడా చాలా ఎఫర్ట్స్ పెట్టిందండి. ఎందుకిలా చేస్తున్నాడో నిఖిల్ నాకైతే అర్థం కావట్లేదు. సో, ఈరోజు ఎపిసోడ్ కోసం నేను గూడా ఆతృతగా ఎదురు చూస్తున్నాను. మరిన్ని 'బిగ్ బాస్' అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.